హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు 4016లు 6016లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. చాలామంది ఎన్నో రోజుల నుండి కొత్త దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్ల కోసం, అలాగే కొత్త పథకానికి సంబంధించి 4016లకి సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ లేటెస్ట్ అప్డేట్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తాజాగా ప్రకటించింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో పొందుపరచబోతున్నట్లుగా వివరణ అందిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త రూల్స్లో భాగమైన కొన్ని అంశాల విషయానికి వచ్చేసినట్లయితే 4016 రూపాయలకి సంబంధించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 8 కేటగిరీలుగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అలాగే బీడీ కార్మికులకి, తదితరులకి సంబంధించి ఈ చేయూత పెన్షన్ ద్వారా 4016 అందించాలని చూస్తుంది. అయితే ఈ 6016లకి సంబంధించిన వికలాంగుల పింఛన్కి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 2025లోనే వర్తింపు చేసే విధంగా దీనికి సంబంధించిన కొత్త దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగతిన పరిశీలించి తక్షణమే 4016 రూపాయలు మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి వృద్ధులకి, వికలాంగులకి సంబంధించిన పెన్షన్ అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయం పడుతున్నది. కానీ 6016 రూపాయలకు సంబంధించిన పాత పెన్షన్ 4016 ఏవైతే ఉన్నాయో వీటికి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే ఏదైతే సదరం సర్టిఫికేట్ ద్వారా మీకు అంగవైకల్యానికి సంబంధించిన పర్సంటేజ్ ఇస్తారో 40% కంటే ఎక్కువ, ఇవి మీ కార్యదర్శుల ద్వారానో లేదంటే మండల రెవెన్యూ ఆఫీసులలో డైరెక్ట్గా అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా కొద్ది వ్యవధిలోనే ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో తాజాగా కొత్త పెన్షన్లకి సంబంధించి సమాచారం చూసుకున్నట్లయితే మరికొన్ని రోజులలో పథకాలన్నిటికీ కూడా వేరువేరుగా ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల బీమా కావచ్చు, మహిళలకు అందించే 2500కి సంబంధించిన ఆర్థిక సాయం కావచ్చు, అలాగే మూడో అంశానికి సంబంధించి 4016లకి సంబంధించి చేయూత పథకం కావచ్చు, అలాగే ఐదోదికి సంబంధించి వికలాంగులకు అందించే 6016లు కావచ్చు, అలాగే రేషన్ కార్డు పరంగా చాలా పథకాలు వర్తిస్తాయి. వీటికి సంబంధించి కూడా రేషన్ కార్డుకి మరొక కార్డుని కూడా రూపొందించబోతున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను ప్రారంభించబోతుంది. చేయూత పథకం ద్వారా 4016 అందించబోతుంది. వికలాంగులకి 6016 అందించబోతుంది. సో తాజాగా ఈ అప్డేట్స్కి సంబంధించిన కొత్త జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. కలెక్టర్ల వద్ద నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 14న రాష్ట్రానికి రానున్నారు. తర్వాత 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో 3వ దశ పూర్తి చేయబోతున్నారు. తర్వాత ఆగస్టు 15 నుండి 16వ తారీఖు మధ్యలో కొత్త జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 20 నుండి 31 వరకు జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో ఇవ్వబోతున్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుండి ఈ కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుందనే ఆలోచన విధానంతో ఉన్నట్లుగా తాజా కొన్ని సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.